హాయ్ గైస్, నేను మీ జస్వంత్ని అనదర్ న్యూ బ్లాగ్ స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ అయితే నేను గైస్ మన వైజాగ్లో టెన్నర్ పార్క్ అయితే మేము వెళ్తున్నాం. సో పార్క్కి మేము వెళ్తున్నాం అన్నమాట. సో బ్లాగ్లోనే నేను ఒక 4 లొకేషన్స్ కవర్ చేయడం జరిగింది, చూడండి మీరు. ఓకే బాయ్. సో ఇదే మాట పార్కు. సో ఇది మన బీచ్ పక్కన ఉంటుంది. ఓకే, టెన్నర్ పార్క్ అన్నమాట. చూసారా బీచ్ కనిపిస్తుంది కదా. ఒక్కసారి నా వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి. నిజంగా ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ లొకేషన్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎప్పుడో లాస్ట్ ఇయర్ వచ్చానమాట. సో మళ్ళీ ఇప్పుడే రావడం. అక్కడ మీకు షిప్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఆ షిప్ దగ్గర కూడా మనం వేకి వెళ్ళచ్చు. మనకి అటువైపు ఒక వే ఉంటుంది అన్నమాట. సో అలాగే మనం వెళ్ళాం అనుకోండి. సో మనం షిప్ దగ్గరికి వెళ్తాం. అంటే మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినట్టయితే ఆ షిప్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో అక్కడ మీకు వే కనిపిస్తుంది. సో అక్కడ సో అది మాట. గైస్, మీరు ఈ వీడియోకి 200 లైక్స్ కంప్లీట్ చేస్తే నేను నెక్స్ట్ ఈ ఛానల్లోనే ఒక స్పెషల్ వ్లాగ్ చేయబోతున్నాను. వెయిటింగ్ దట్. ఓకే, విశాఖ మ్యూజియం అని ఒక మ్యూజియం రావడం జరిగింది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ మ్యూజియం అన్ని కవర్ చేసి వద్దాం. ఓకే, యాక్చువల్లీ మ్యూజియంలోనే కెమెరా అలౌ చేయరంట. సో నేను మ్యాక్సిమం కెమెరా వీడియో తీయడానికి కెమెరా తెచ్చనమాట. సో వాళ్ళైతే చెప్పారు ఇక్కడ వీడియోస్ ఏమి తీయకూడదు అని చెప్పారన్నమాట. ఇంకా జోబులో అయితే ఫోన్ పెట్టడం జరిగింది. ఆ మ్యూజియం నుంచి మేమైతే మళ్ళీ మెయిన్ రోడ్కి అయితే జరిగింది. సో మేమైతే కార్ అక్కడ పార్క్ చేస్తామన్నమాట. అంటే ముందు ఎలిఫెంట్స్ ఉంటాయి కదా. సో చూడడానికి అయితే మేము వెళ్తున్నాం. సో అన్నీ ఇందులోనే కవర్ చేస్తాను, లైక్ చేయండి. గైస్, వైజాగ్లోనే ఇది ఒక బెస్ట్ లొకేషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఫొటోస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక ఎదురుకుంటే మనకి ఒక కార్ అండ్ బైక్ స్కూటీ అయితే మనకైతే అక్కడ పెట్టడం జరిగిందన్నమాట. సో దీని ఎదురుకుంటే ఒక చిన్న పార్క్ ఉందన్నమాట. సో ఆ పార్క్ మనం వెళ్ళిపోతున్నాం. వావ్, నాకు ఈ మెట్లు ఎక్కుతుంటే ఒక పడవ ఎక్కినట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది అన్నమాట. సో పైనుంచి లుక్ చూస్తే ఓవర్గా చాలా చాలా బాగుంది. అండ్ ఇది ఒక మినీ పార్క్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ చిన్న గ్రౌండ్లోని ఇన్ని సామాన్లు పెట్టారంటే గ్రేట్ అసలు. ఇది ఒక బెస్ట్ పార్క్ చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. సో మీరు అలా చెవ్వని చూసినట్టయితే ఒకటి కనిపిస్తుంది, అదేంటో మీరు కామెంట్ చేయండి. తెలిసే కామెంట్ చేయండి. సో ఈ పార్క్ మొత్తం ఫ్రీయే, ఎంజాయ్ పండుగ. మీరు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, ఏదైనా ఆడుకోవచ్చు, ఏది డబ్బులు పెట్టడం పని లేదు. సో వైజాగ్లోని అంటే ఈ పార్క్లోనే ఎంతసేపు ఉన్నా నాకైతే అనిపించింది ఒక 2 అవర్స్ అయితే ఉన్నామన్నమాట ఈ పార్కులోని. 2 అవర్స్లోనే ఒక 4 ఏరోప్లేన్స్ వెళ్ళాయన్నమాట. చాలా ఏరోప్లేన్స్ వెళ్ళాయి. మరి ఏ సెలబ్రిటీ దిగుతున్నారు. అండ్ ఇది చాలా ఫన్ గేమ్ అన్నమాట. సో ఇది ఎవరైనా వైజాగ్లోనే వచ్చిన వాళ్ళైతే తప్పకుండా ఈ పార్క్కి ఈ ప్లేస్కి రండి. చాలా ఫన్ గేమ్స్, చాలా ఫన్ యాక్టివిటీస్ అన్నీ ఈ పార్కులో అయితే మనకి ఇవ్వడం జరిగిందన్నమాట వాళ్ళు. సో నెక్స్ట్ ఇక్కడ ఒక విగ్రహం చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. మన బన్నీ అన్న వాళ్ళ తాత మాట విగ్రహం అన్నమాట. అల్లు రామయ్యంగర్ గారు. అండ్ చీఫ్ గెస్ట్ వచ్చి మన చిరంజీవి గారు అయితే మనకి ఈ విగ్రహం అయితే ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఒకసారి మళ్ళీ పేరు ఫైండ్ అవుట్ చేయండి. సో దీని ఎదురుకుంటే మనకి ఈజీగానే ఉంటుంది. అండ్ వైజాగ్లో ఇలాంటి ప్లేస్లో మనం ఫొటోస్ తీసుకుంటే చాలా చాలా నెక్స్ట్ లెవెల్ ఫొటోస్ అయితే రావడం జరుగుతాయి అన్నమాట. ఒకసారి చూడండి, చాలా ఫొటోస్ తీసుకున్నాం మేము. సో ఇది ఒక 5వ ఏరోప్లేన్ అన్నమాట. సో ఇది పక్కన అంటే నేను ఉన్న ప్లేస్లో పక్కన ఒక హోటల్ ఉంది. సో ఆ హోటల్లోనే మనకైతే ఏరోప్లేన్ అయితే ల్యాండ్ అవుతుంది. ఎందుకంటే మనకి సెలబ్రిటీస్ గారు దిగుతారన్నమాట ఆ హోటల్లోని. ఎన్ని తిరుగుతున్నాయో హెలికాప్టర్స్,
ఎన్ని తిరుగుతున్నాయో హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్ ఎన్ని తిరుగుతున్నాయో. ఓకే బాయ్ గైస్, వైజాగ్ లొకేషన్కి ఇంకా బాయ్ చెప్పేద్దాం. అండ్ ఇప్పుడు మనం తోనికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఓకే, వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టడం మర్చిపోకండి. 200 లైక్స్ టార్గెట్ చేశాను, కంప్లీట్ చేయండి. ఓకే, టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్. నేను మీ జశ్వంత్ని, సైనింగ్ ఆఫ్. జై హింద్, బాయ్.